హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ నోరూరించే చైనీస్ రెసిపీ స్ట్రీట్ స్టైల్ క్యాబేజీ మంచూరియా రెసిపీ అండి. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా జ్యూసీగా అలాగే కొన్ని టిప్స్తో ఈజీగా సింపుల్గా క్విక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా సన్నగా తరుక్కున్న క్యాబేజీ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా తరుక్కోవాలండి క్యాబేజీ ముక్కలు అనేవి. అలాగే ఇందులోకే అరకప్పు దాకా సన్నగా తురుముకున్న క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇందులోకే 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఇలా ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని ఒకసారి ఇలా బాగా చేత్తో నలుపుతూ కలుపుకోండి. ఇలా నలుపుతూ కలుపుకోవడం వల్ల ఈ క్యాబేజ్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలాగే మనకి బైండింగ్ కోసం ఇంకా నీళ్లు వేసుకునే పని లేదండి. ఈ వాటర్తోనే కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 2-3 నిమిషాల దాకా ఇలా మసాలాలన్నీ వేసుకున్నాక చేత్తో ఇలా నలుపుతూ కలుపుతున్నాను. ఇదిగోండి, కలుపుతూ ఉంటే ఇందులో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు బైండింగ్ కోసం 3 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా కార్న్ఫ్లోర్ మైదా పిండి రెండింటిని వేసుకున్నాక ఇలా బాగా కలిపేసుకోండి. ఇదిగోండి, మనం ముందుగా చెప్పుకున్నట్టే ఇందులోనే వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుందండి. మనకి ఇంకా నీళ్లు వేసుకునే పని లేదు. ఇలా ఈ వాటర్తోనే ఇలా బైండింగ్గా కలిపేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసుకుంటే సరిపోతుంది. మనకి ఉండలు కట్టేలాగా ఈ పిండి అనేది రెడీ చేసుకోవాలి. కొద్దిగా మీకు వెట్గా అనిపిస్తే ఇంకా 2 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి అలాగే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా బైండింగ్కి మనకి ఉండలుగా రావాలండి. ఇక్కడ మనకి మంచూరియా బాల్స్ కోసం ఇక్కడ బైండింగ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బాల్ సైజులో ఉండలుగా చేసేసుకోండి. ఇక్కడ చిన్నగా బాల్ సైజుగా చేసుకోండి. మరీ పెద్దగా చేసుకుంటే తినడానికి కష్టంగా ఉంటుంది. ఇలా చిన్న సైజు ఉండలుగానే చేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఇలా ఆయిల్ అంతా వేడెక్కాక మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్కొక్కటిగా మంచూరియా బాల్స్ని యాడ్ చేసుకోండి. ఇలా బాండీకి సరిపడా మంచూరియా బాల్స్ని యాడ్ చేసుకున్నాక వెంటనే గరిటెతో టర్న్ చేసుకోవద్దండి. ఒక 2 నిమిషాల దాకా కొద్దిగా ఫ్రై అయ్యాక కదుపుతూ నిదానంగా గరిటెతో టర్న్ చేసుకోండి. ఇలా వెంటనే కదిపితే ఈ బాల్స్ అనేవి విరిగిపోతాయి. ఇలా నిదానంగా గరిటెతో స్మూత్గా ఇలా కలుపుకోండి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్ గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఈ మంచూరియా బాల్స్ని వేయించుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మంచూరియా బాల్స్ అనేవి మనకి ఇక్కడ రెడీ అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ అన్నిటిని కూడా ఇలా మీడియం ఫ్లేమ్లోనే అన్నిటిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఇంకా క్రిస్పీగా రావాలంటే ఈ మంచూరియా బాల్స్ అనేవి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఈ బాల్స్ అన్నిటిని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అరగంట తర్వాత వేయించుకోండి. ఈ మంచూరియా బాల్స్ అనేవి ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు సాసేజ్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 3-4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి సన్నగా తరుగుకున్న 2-3 టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను ఇక్కడ. అలాగే 2-3 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాస్, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా టమాటా సాస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వెనిగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా బాగా వేయించుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కలిపేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఉప్పుని చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా కార్న్ఫ్లవర్ని ఒక అరకప్పు నీళ్ళలో కలిపేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. కాస్త దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజ్ మంచూరియా బాల్స్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి వెజ్ మంచూరియా బాల్స్ అనేవి
కొద్దిగా డ్రైగా కావాలంటే మీరు ఇక్కడ కార్న్ఫ్లవర్ మిక్స్ని స్కిప్ చేసేయండి. అలాగే జ్యూసీగా రావాలంటే కార్న్ఫ్లవర్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల దాకా ఈ సాసేజ్లో ఈ మంచూరియా బాల్స్ని ఇలా వేయించుకోవాలి. అంతేనండి, జ్యూసీగా సాఫ్ట్గా మనకి ఇక్కడ స్ట్రీట్ స్టైల్ క్యాబేజ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఇక్కడ మనకి క్యాబేజ్ మంచూరియా అనేది షైనీగా అలాగే ఎంతో టేస్టీగా తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇక్కడ మనకి క్యాబేజ్ మంచూరియా అనేది రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఈజీగా సింపుల్గా క్విక్గా ఇలా క్యాబేజీ మంచూరియా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసి అలా 2 మినిట్స్లోనే కంప్లీట్గా ప్లేట్ అనేది ఖాళీ అయిపోతుందండి. అంత బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.